వెల్కమ్ టు విలేజ్ రంగమ్మ ఛానల్ అండి. వీడియో లాస్ట్ చూడండి, మీరు తమిళ చూడే ఉండొచ్చండి. నిజంగానే అబ్బా పిఎంఈజీపీ లోన్ మనకు 20 లక్షల వరకు ఫ్రీగా వస్తుందండి. ఈ లోన్ ఎలా తీసుకోవాలి, ఏంది ఈ లోన్ ప్రాసెస్ అనేది మీకు తెలియకపోతే లాస్ట్ చూడండి. నేను ఉన్నాను కదా చెప్పడానికి. మీకైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో తొందరపడి స్కిప్ మాత్రం చేయకండి అబ్బా. సో నేను పిఎంఈజీపీ లోన్ ఎట్లా తీసుకోవాలి అనేది సపరేట్గా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో నేను స్క్రీన్ పైన ఇస్తాను, కామెంట్ బాక్స్లో లింక్ కూడా పెడతాను, అలానే మెసేజ్ బాక్స్లో లింక్ కూడా పెడతాను. దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోలోకి వెళ్ళిపోతారు. ఆ వీడియోని మొత్తం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో మీరు పిఎంఈజీపీ లోన్కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు, అలానే ఈ లోన్కి వచ్చేసి అండి మనకు డైరీ ఫామ్ లోన్ అండి. ఇది పిఎంఈజీపీ లోన్ అంటే మన బిజినెస్కి. సో ఆవులు కానీ బర్రెలు కానీ మేకపోతులు కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం ఈ పిఎంఈజీపీ లోన్ వస్తుంది. ఇప్పుడు ఈ పిఎంఈజీపీ లోన్ అప్లై చేసుకున్నాం లేదా అప్లై చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కానీ లోన్ తీసుకున్న వాళ్ళకైతే ఈ పిఎంఈజీపీ లోన్ ఫ్రీగా మనకు సబ్సిడీ వర్తిస్తుందండి. ఆడవాళ్ళకైతే 1,35,000, మగవాళ్ళకైతే 1,30,000 వస్తుంది. మనకు ఈ లోన్ తీసుకున్న తర్వాత సబ్సిడీ అనేది కావాలి మనకు. సో మనకు చాలామంది ఏంటంటే లోన్ తీసుకుని ఇంటికానే కూర్చుంటారబ్బా. సో లోన్ సబ్సిడీ రావాలంటే బ్యాంక్ వాళ్ళే అప్లై చేసుకుంటారు, బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారని కాదండి. నేను అలానే అనుకున్నాను. తర్వాత నాకు ప్రాసెస్ 3 నెలల తర్వాత నేను బ్యాంక్ వాళ్ళని నేను లోన్ తీసుకొని 3 నెలలు అవుతుంది. 3 నెలల తర్వాత వాళ్ళని అడగడానికి పోతే మీరు సబ్సిడీ ఇంకా అప్లై చేయలేదని వాళ్ళే అంటున్నారు నాతో. సబ్సిడీ అప్లై మనమే చేసుకోవాలండి. ఈ సబ్సిడీ అప్లై చేసుకోవాలంటే ఈడీపీ ట్రైనింగ్ కావాలి మనకు. ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికేట్ అలానే ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఈ 2 సర్టిఫికేట్లే మనకు సబ్సిడీ లెటర్లు. ఇవి సబ్సిడీ లెటర్లు. మనకు ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఎక్కడి నుండి తీసుకురావాలి, ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడి నుండి తీసుకురావాలి మీకు తెలియకపోతే 7330994873 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫ్రీగా మాత్రం ఈ సర్టిఫికేట్లు చేయరండి, దీనికి కాస్ట్ అవుతుందబ్బా. సో నేను డబ్బులు ఇచ్చి చేయించాను. సో నాకు ఈడీపీ ట్రైనింగ్ ఏ విధంగా చేశారు, అలానే నాకు ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా నాకు చేసి ఇచ్చారు అనేది కొంతవరకు నేను స్క్రీన్ రికార్డ్ కూడా చేశాను. సో అది మీకు చూపిస్తాను. సో యాస్టిగా మీరు అదే విధంగా చేయకండి. ఒకవేళ ఫెయిల్ అయిపోయారంటే ఖతం అయిపోయినట్టు పనిగా, కేల్కతం దుకాణం బంద్ అన్నట్టుగా అయిపోతుంది పని. ఎందుకంటే ఇక్కడ మనకు సబ్సిడీ రావాలి అని అనుకుంటే ఈ సర్టిఫికేట్ 100% బ్యాంకులో మనకి ఇవ్వాలి. సో ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికేట్, ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈ 2 కావాలి మనకు. బ్యాంకులో అడిగేది వాళ్ళు ఒకటే, ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికేట్ మాత్రమే అడుగుతారు. ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వాళ్ళకి తెలియదు. ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 2 నెలల తర్వాత ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వండి మీరు అట్లా గ్యాప్ ఇచ్చి వాళ్ళు అడుగుతారు. సో వాళ్ళు అడగక ముందే ఈ 2 సర్టిఫికేట్లు ఒకేసారి ఇచ్చేసారంటే మీకు సబ్సిడీ అనేది తొందరగా పడిపోయే అవకాశం బ్యాంకులో ఉంటుంది. మీ అకౌంట్కి తొందరగా సబ్సిడీ పడిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు ఇవి ఎలా చెయ్యాలి అనేది నేను కొంతవరకు స్క్రీన్ రికార్డ్ చేశాను. సో మీరు మాత్రం చెయ్యకండి అబ్బా. మీకు ఈ లోన్ కావాలి, పిఎంఈజీపీ లోన్ మీరు తీసుకున్న వాళ్ళైతే లేదా అప్లై చేసిన వాళ్ళైతే ఈడీపీ ట్రైనింగ్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్ రాయాలి. 5 రోజులు ఎగ్జామ్ ఉంటుంది, 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది మనకు. సో అలానే ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి. సో ఇది పెద్ద ప్రాసెస్ అబ్బా, మీకు చెప్పాలన్నా కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇది నాకే ఎట్లా చేయాలో అర్థం కాకపోయేసరికి నేను ఇది చేస్తున్న వాళ్ళని అమౌంట్ ఇచ్చి నేను చేయించుకున్నాను. సో మీకు అలా ఇలాంటి ఈ లోన్ తీసుకున్న వాళ్ళు లేదా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ ట్రైనింగ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. కానీ ఫ్రీగా ఇది మాత్రం చేసేయారండి ఈ సర్టిఫికేట్లు. సో మనకు ఒక 4 సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసి మనం బ్యాంక్లో ఇవ్వాలి. సో ఇప్పుడైతే నేను ఏ విధంగా చేస్తున్నాను ఏందనేది మీకు కొంతవరకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. వీడియో లాస్ట్ అవుట్ చూడండి అబ్బా. ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో మీకు నేను కొంతవరకు చూపిస్తాను. దీంట్లో అయితే ఈడీపీ ట్రైనింగ్ ఫామ్ డౌన్లోడ్ చేయాలంటే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండాలి. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఇస్తారంటే మీరు పిఎంఈజీపీ లోన్ అప్లై చేస్తారు కదా, అక్కడ వెళ్ళి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వమని చెప్పండి. వాళ్ళని మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారో మీ సేవలో కానీ లేదా నెట్ సెంటర్లో అప్లై చేస్తారు మీరు, వాళ్ళకి ఈ పిఎంఈజీపీ లోన్కి సంబంధించింది ఒకటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో దాంట్లో ఇచ్చి లాగిన్ అయిపోవాలి. ఈ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ బటన్ కొట్టిన తర్వాత ఫస్ట్లోనే ఇక్కడ మీకు పిఎంఈజీపీ లోన్ వస్తుంది. ఆ పిఎంఈజీపీ లోన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెరిఫై నౌ అని క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మనం నేము, మెయిల్ ఐడి అన్నీ వచ్చేసిన తర్వాత ఒక 5 వీడియోలు వస్తాయి. ఆ 5 వీడియోలలో ఒక్కొక్క వాటిలో మనకు 4-5 ఫోల్డర్లు ఉంటాయి. 4 ఫోల్డర్లో ఒక్కొక్క ఫోల్డర్లో 2 వీడియోలు, 3 వీడియోలు, 4 వీడియోలు, 5 వీడియోలు ఉంటాయి. ఆ ఒక్కొక్క వీడియో మనకు 10-15 నిమిషాలు ఉంటుంది. అవి మన పొద్దున 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చూస్తే ఒక 100 పాయింట్లు పెరుగుతాయి. మనకు కంటిన్యూగా చూడాలి మనం, 100 పాయింట్లు పెరుగుతాయి. రోజుకు ఒక వీడియో 100 పాయింట్లు. ఇలా 5 రోజులు చూసిన తర్వాత మనకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇగో ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మన దేంట్లో అయినా పెట్టుకోవచ్చు ఎగ్జామ్ రాసేటప్పుడు. సో మనకు టైం పడుతుందండి ఎగ్జామ్ రాసేటప్పుడు. జాగ్రత్తగా బాగా గుర్తు పెట్టుకుని రాయాలి, మరి చాలా కష్టం అయిపోతుంది. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారంటే పేపర్ రాదు, ఏం రాదు, సబ్సిడీ కూడా రాదు, అట్లా అయిపోతుంది మనకు. సో ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఈ విధంగా మనకు కావాలి అని అనుకుంటే ఈ ఎగ్జామ్ మొత్తం మనం కంప్లీట్ చేయాలి. ఒక 9 నిమిషాల్లో టకా కంప్లీట్ చేయాలి మనం. శ్రద్ధగా ఒక 10 పేపర్లు అడుగుతారండి. 10 ఎగ్జామ్ పేపర్లు ఒకే రోజు పెడతారు వీళ్ళు. సో ఆ 10 ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు
ఈ కంప్లీట్ అయిపోతుంది. మనకు 10 ఎగ్జామ్లు మొత్తం ఒక 5 రోజులు ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కొక్క వాటిలో 10 పేపర్లు ఉంటుంది. సో ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈడీపీ ట్రైనింగ్ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకొక సర్టిఫికేట్ ఉంటుంది. ఉద్యమ్ అనే యాప్ ఉంటుంది ఒకటి. సో ఆ ఉద్యమ్లో వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా కేవైసీ అనే ఉంటుంది ఒకటి. దాంట్లో మనకు బ్యాంక్లో మన లోన్ శాంక్షన్ అయినట్టు ఒక పేపర్ బ్యాంక్ నుండి తీసుకోవాలి. అలానే మనకు ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అది, అలానే మనకు పాన్ కార్డ్, ఇవి అన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత అప్డేట్ని క్లిక్ చేసిన తర్వాత మనకు డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ వస్తుందట. దాన్ని క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఈ ఫామ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. సో ఇవన్నీ నాకు చేయడం రాలే, కాకపోతే వాళ్ళు ఎలా చేశారో నేను కొంతవరకు స్క్రీన్ రికార్డ్ చేసుకోమని చెప్పాను వాళ్ళకైతే. సో వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చి ఇది చేయించాను. ఫ్రీగా అయితే చేయరండి మనకు వచ్చేసి. ఇది ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు ఈ 2 బ్యాంకులో వెళ్ళి ఇస్తే మనకు సబ్సిడీ